ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోం దేబిరిం 9వ తారీఖు 9వ నెల 2024వ సంవత్సరం. ప్రభువరిస్తున్న చక్కటి మాట యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. ఈ ప్రవక్త యిర్మీయా ప్రవక్త. ఇతనుకున్న మంచి పేరు ఏంటంటే కన్నీటి ప్రవక్త. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన శోధన, హింస, బాధ, అవమానము ఇవన్నీ జ్ఞాపకమునకు తెచ్చుకొని ఈయన నిరంతరము కన్నీరు కార్చి ప్రార్థించే వ్యక్తి. అతను అంటున్నాడు, నా గుండె నా లోపల ఎలా ఉంది, సొమ్మసిల్లిపోతుంది. అంటే ఏడ్చి 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 చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇక ఏడ్చి 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 ఓపిక లేక సొమ్మసిల్లిపోతున్నప్పుడు కొన్ని నీళ్లు తీసి మొహం మీద కొట్టి గబగబా నీళ్ళు పట్టిస్తూ ఉంటారు. నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుతును అని అంటా ఉన్నాడు. ఈరోజు మన కుటుంబాలలో, మన రక్త సంబంధికుల్లో, మన వీధిలో, మన ఇళ్లలోనే అనేక మంది ఆత్మలు దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తూ లోకంలో ఇష్టానుసారంగా తిరుగులాడుతూ ఉన్నప్పుడు వాళ్ళను చూచి దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళిపోయి మన గుండె సొమ్మసిల్లేంతగా వారి యొక్క రక్షణ నిమిత్తం కన్నీరు కార్చాలి. ప్రభువా రక్షించు రక్షించు రక్షించు, ఆత్మలో నశించిపోతున్నాయి, యవనస్తులు పాడైపోతున్నారు, ప్రభువా కృప చూపించు అని దేవుని దగ్గర సొమ్మసిల్లేంతగా కన్నీరు కార్చి ఏడిస్తే ఆ ఆత్మలు ఖచ్చితంగా రక్షించబడతాయి. ఆ ఆత్మలు నీ కళ్ళ ముందే జీవ గ్రంథాన్ని చేత పట్టుకుని దేవుని గురించి ప్రకటిస్తారు. ఆ వ్యక్తులే దేవుని గురించి రోషము గల జనాంగంగా లేచినప్పుడు అప్పుడు నీ దుఃఖంలోకి ఉపశాంతి అన్నది వస్తుంది. లోకంలో చీర కొనలేదనో, లేదా పలానా బంగారం ఇవ్వలేదనో, లేదా పలానా ఆస్తి ఇవ్వలేదనో ఏదో దాని మీద ఏడ్చేస్తూ ఉంటారు జనాలు. అమ్మ అవన్నీ వ్యర్థము, కొంతకాలమే. ఒక వ్యక్తి ఇచ్చేదేంటి, నువ్వు అందుకునేదేంటి? నీ దేవుడు ఇవ్వాలా, అది నువ్వు అందుకోవాలి. లోకంలో వీటి గురించి అంగలార్చడం కాదు. ప్రభు ఆత్మలు నశించిపోతున్న ఆత్మలకి శాంతి కలుగజేయి, ఆత్మ నీ దగ్గరికి పరిగెట్టుకు రావాలని వాటి గురించి కన్నీరు కార్చాలి. ఈ శాంతిని హీబ్రూలో షలోమ్ అని అంటారు, గ్రీకులో ఎరెనెన్ అని అంటారు. ప్రైజ్ ది లార్డ్.